ఇండియన్ క్రికెటర్ బ్రూమా పరిస్థితి ఏంటి? ఓవైపు సిరీస్ ఓటమి బాధేస్తుంటే, ఓవైపు ఫిట్నెస్ బ్రూమాది ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే 2020 నుంచి 2023 వరకు 1 ఇయర్ అదే వెన్నెముక గాయంతో ఆటకు దూరం అయ్యాడు బ్రూమా. మళ్ళీ అదే వెన్నెముక కారణంగా మళ్ళీ వచ్చే నెల 19న జరగబోయే ఫిబ్రవరి 19న జరగబోయే ఛాంపియన్ ట్రోఫీకి ఆటకు ఆడతాడా లేదనేది ఇంకా స్పష్టంగా మనకు తెలియలేదు. కానీ మళ్ళీ అదే వెన్నెముక వల్ల మళ్ళీ ఇబ్బంది పట్టి ఫిట్నెస్ ఆ లోపల ఫిట్నెస్ సాధిస్తే రావచ్చు. కానీ ఇక్కడ అవకాశం లేదు, ఆ లోపల వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది ఒక పెద్ద ఇండియా జట్టుకు ఒక పెద్ద మైనస్. ఇది బ్రూమా స్థానాన్ని ప్రజెంట్గా భర్తీ చేసే బౌలర్ కానీ ఎవరు లేరు అతని స్థానంలో. ఇక వికెట్ పడాలంటే బ్రూమా బౌలింగ్ చేయాల్సిందే. ఆ విధంగా ఉంది ఇప్పుడు ఇండియన్ టీంలో. ఈ టైంలో ఇంపార్టెంట్ వచ్చే నెల ఛాంపియన్ ట్రోఫీకి దూరం అయ్యాడంటే ఎంత పెద్ద మైనస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి క్రికెట్ చూసేటోళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద అవగాహన ఉంటుంది. కానీ వచ్చే నెల 19న జరగబోయే ఛాంపియన్ ట్రోఫీకి ఆడే అవకాశం తక్కువనే కనిపిస్తుంది. ఆ లోపల ఫిట్నెస్ సాధిస్తే ఇంకా మనకి ఇండియాకి గుడ్ న్యూస్ అని అనుకోవాలి.